అందరికీ నమస్కారం. ఈరోజు మనము మరాఠా సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. ఈ మరాఠా సామ్రాజ్యం మరాఠాలు ఈ మరాఠా సామ్రాజ్య రూపశిల్పి, మరాఠా సామ్రాజ్య సిద్ధాంతకర్త అయినటువంటి మనం ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనము మరాఠా సామ్రాజ్యానికి దోహదపడినటువంటి, మరాఠా విజృంభణకు దోహదపడినటువంటి పరిస్థితులు, తర్వాత ఛత్రపతి శివాజీ, మరాఠా సామ్రాజ్య నిర్మాత శివాజీ, అతని యొక్క పరిపాలనా విధానం గురించి మనం తెలుసుకుందాం. అయితే మరాఠా సామ్రాజ్య నిర్మాణంలో ఛత్రపతి శివాజీ విజృంభించట కారణాలను మరియు పరిస్థితుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఛత్రపతి శివాజీ కనిపిస్తున్నాడు. క్రీస్తు శకం 17వ శతాబ్దంలో మరాఠా రాజ్య స్థాపన, 18వ శతాబ్దంలో భారతదేశం పైన మరాఠాల ఆధిపత్యము మరియు 19వ శతాబ్దపు ఆరంభంలో మరాఠాల అంతము భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మనం చెప్పచ్చు. అయితే మరాఠాలు అత్యంత ప్రాచీనమైన వారైనప్పటికీ 17వ శతాబ్దం వరకు వారికంటూ ఒక రాజ్యము ఉండేది కాదుగా చెప్పొచ్చు. వీరి ప్రాచీన చరిత్ర గురించినటువంటి సమాచారం కూడా చాలా స్వల్పమైందిగా మనం గమనించాల్సింది. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు భారీగా మరాఠాలను తమ సైన్యంలో చేర్చుకోవడంతో వీరు రాజకీయంగా వెలుగులోకి వచ్చారని చెప్పొచ్చు. బహమనీ సామ్రాజ్య అనంతరము మరాఠాలు బీజాపూర్, అహ్మద్నగర్ మరియు మొఘలు కొలువుల్లో కొంతమంది చేరారని చెప్పచ్చు. అయితే మధ్యయుగంలో ముస్లిం రాజ్యాలకు తమ సేవలు అందిస్తూ మరాఠాలు అంచెలంచెలుగా ఎదిగారుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే శివాజీ పూర్వీకులు అహ్మద్నగర్ సుల్తానుల కొలువులో పనిచేశారు. శివాజీ తాతగారు అయినటువంటి మాలోజీ భోంస్లే, శివాజీ తాతగారు ఎవరు అంటే మాలోజీ భోంస్లే, అహ్మద్నగర్ రాజ్యంలో సామాన్య సైనికుడిగా పనిచేసేవాడుగా మనం చెప్పొచ్చు. అయితే శివాజీ తండ్రి సాజీ భోంస్లే, శివాజీ యొక్క తండ్రి సాజీ భోంస్లే అహ్మద్నగర్ రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడని చెప్పొచ్చు. అయితే అహ్మద్నగర్ సుల్తానులు ఇతనికి పూనా జాగీరు ఇచ్చారని చెప్పొచ్చు సాజీ భోంస్లేకి. ఎప్పుడైతే ఈ అహ్మద్నగర్ రాజ్యానికి ప్రధానమంత్రి షాజీ భోంస్లే అయ్యాడో, ఇతనికి పూనా రాజ్యాన్ని జాగీరుగా ఇచ్చారు. తండ్రి నుండి వారసత్వంగా పొందిన పూనా జాగీర్ను శివాజీ ఒక బలమైనటువంటి మరాఠా రాజ్యంగా ఇతను మార్చాడని చెప్పొచ్చు. అంతేకాకుండా అహ్మద్నగర్కు ప్రధానమంత్రిగా పనిచేసిన మాలిక్ అంబర్ నుండి మరాఠాలను గెరిల్లా యుద్ధాన్ని నేర్చుకున్నారని చెప్పొచ్చు. ఈ మాలిక్ అంబర్ నుండి మరాఠాలు ఒక గెరిల్లా యుద్ధాలను, అంటే గెరిల్లా దాడులను చేయడం అనేది నేర్చుకున్నారుగా మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఛత్రపతి శివాజీ మనకు వీరత్వం కొడుకున్న ఛత్రపతి శివాజీ 1630-1688 మధ్యకాలంలో ఇతను జీవించాడు. రమారమి ఒక 58 సంవత్సరాలు బతికినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే శివాజీ ఇక్కడ మనకి అంటే ఈ మరాఠాల విజృంభణకు దారి తీసినటువంటి పరిస్థితులను గురించి మనం ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ మనకి మేజర్గా శివాజీకి ముందున్నటువంటి సామ్రాజ్యం, ఛత్రపతి శివాజీ ముందున్నటువంటి పరిస్థితులను
ఈ మరాఠాల విజృంభణ దోహదపడినటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన చేద్దాం. భారతదేశంపై మొఘల్ మరియు ఇతర ముస్లిం పాలకుల ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి 17వ శతాబ్దంలో మరాఠాలు తమకంటూ ఒక స్వరాజ్యాన్ని స్థాపించుకొని తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటానికి వారి ధైర్య సాహసాలతో పాటు భౌగోళిక మరియు ఇతర అంశాలు కొన్ని దోహదపడ్డాయిగా మనం చెప్పచ్చు. ఎందుకంటే భౌగోళికమైనటువంటి అంశాలు, తర్వాత వాళ్ళు ధైర్య సాహసాలతో పాటు వాళ్ళు కొన్ని అంటే మేజర్గా వారి అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం, ఈ భౌగోళికపరమైనటువంటి అంశాలు కూడా వారి యొక్క సామ్రాజ్య నిర్మాణానికి దోహదపడినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరాఠా ప్రాంతము దక్కన్లో ఒక విశిష్టమైనటువంటి భౌగోళిక స్వరూపాన్ని కలిగి ఉండడం, పశ్చిమాన అరేబియా సముద్రంతో మరియు ఇతర వైపుల నుండి ఎత్తైన సహ్యాద్రి పర్వతాలతో వేరు చేయబడిందిగా చెప్పచ్చు. అంతేకాకుండా 1000 అడుగుల ఎత్తైనటువంటి సహ్యాద్రి పర్వతాలలో మరాఠాలు సునాయాసంగా బలమైన కోటలను నిర్మించుకోగలిగారని చెప్పొచ్చు శివాజీ నాయకత్వంలో. అంటే శివాజీ అంటే ముందు కొంతమంది అంటే అతని సహచరులతో ఈ కోటలు శత్రు దుర్భేద్యంగా మారాయి. కొండలు, పర్వతాలు మరియు అడవులు మరాఠాలు కొనసాగించిన గెరిల్లా పోరాటానికి అనుకూలంగా ఉండేవిగా చెప్పొచ్చు. అంతేకాకుండా మరాఠా భూభాగము నిస్సారమైనటువంటి ప్రాంతం కావడంతో జీవన ఉపాధి కోసము వీరు బాగా శ్రమించాల్సి ఉండేది. ఆ శ్రమ వారిలో కష్టపడి పనిచేసేటువంటి తత్వాన్ని మరియు దేహ దారుఢ్యాన్ని కూడా పెంచిందని చెప్పచ్చు. ఈ విధంగా 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు పండరీపురం కేంద్రంగా కొనసాగిన భక్తి ఉద్యమము మరాఠాల విజృంభణకు నాంది పలికిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా జ్ఞానదేవుడు, ఏక్నాథుడు, రామదాసు మరియు అక్కడ వచ్చినటువంటి అంటే భక్తి ఉద్యమం ప్రభావంలో, ఎందుకంటే జ్ఞానదేవుడు, ఏక్నాథ్, రామదాసు మరియు తుకారాం లాంటి గొప్ప మత సంస్కర్తలు మరాఠాల్లో జాతీయ భావాలను పెంపొందించారని చెప్పొచ్చు. వీరు కులం ఆధారంగా కొనసాగుతున్న వివక్షతలను తూర్పారబట్టి మరాఠాల్లో సమానత్వ భావాలను వీళ్ళు పెంచారని చెప్పొచ్చు. మరాఠీ భాషను ప్రచారం చేయడం ద్వారా భాషా ఏకత్వాన్ని కూడా సాధించి మరాఠాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము శివాజీ కంటే ముందు జరిగిందిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మొఘల్ చక్రవర్తులు చేసినటువంటి తప్పిదాలు కూడా మరాఠాల విజృంభణకు ఒక కారణంగా పేర్కొనవచ్చు. మరాఠా ప్రాంతం చుట్టూ ఉన్న బలమైన ముస్లిం రాజ్యాలైనటువంటి బీజాపూర్ మరియు గోల్కొండలను మొఘల్ పాలకులు జయించి మరాఠా విజృంభణకు ప్రతిఘటన లేకుండా చేశారని చెప్పచ్చు. అయితే ఈ అంశాలన్నింటినీ ఈ మరాఠాలు సద్వినియోగం చేసుకుని ధైర్య సాహసాలతో శివాజీ మరాఠాలకు తొలిసారిగా ఒక స్వరాజ్యాన్ని ఏర్పాటు చేశాడుగా మనం చెప్పచ్చు. ఇకపోతే ఛత్రపతి శివాజీ ఈ మరాఠాలను ధైర్య సాహసాలతో ఎప్పుడైతే మరాఠా సామ్రాజ్య నిర్మాణం కంటే ముందు ఏక్నాథ్, తుకారాం ఇలాంటి భక్తి ఉద్యమకారుల వల్ల కూడా ఒక జాతీయ చైతన్యాన్ని తీసుకొచ్చి దాని ప్రభావంతో చైతన్యవంతుడైనటువంటి శివాజీ గొప్ప మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మాణం చేశాడుగా మనం చెప్పొచ్చు. ఇకపోతే శివాజీ గురించి చూసుకుందాం. 1627లో క్రీస్తు శకం 1627లో శివాజీ పూనా జిల్లా జున్నార్ సమీపంలోని శివనేరు దుర్గంలో పూనా జిల్లా జున్నార్ సమీపంలోని శివనేరు దుర్గంలో ఈయన జన్మించాడు. ఇతను గొప్ప వ్యక్తిగా ఎదగడానికి తల్లి జీజియాబాయి యాదవ వంశస్థురాలు. తల్లి జీజియాబాయి మనకు కనిపిస్తుంటుంది. ఈమె యాదవ వంశస్థురాలు తల్లి జీజియాబాయి. మనకి గురువు దాదాజీ కొండదేవ్ మరియు మత గురువు సమర్థ రామదాస్ ప్రధాన కారకులయ్యారు.
ఇతని గురువు ఎవరు అంటే దాదాజీ కొండదేవ్. మత గురువు ఎవరంటే సమర్థ రామదాస్. ఇతను గొప్పవాడు కావడానికి ప్రధాన కారకులుగా చెప్పొచ్చు. శివాజీ తండ్రి నుండి వారసత్వంగా పొందినటువంటి పూనా జాగీర్ను బీజాపూర్ మరియు మొఘల్ రాజ్యాలపై దాడులు చేసి ఒక బలమైన మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడుగా చెప్పొచ్చు శివాజీ. అంతేకాకుండా శివాజీ ఆయన యొక్క దాడులను మనం కొంత పరిశీలన చేసినట్లయితే ఈయన యొక్క మొదటి దాడులుగా మనము చెప్పచ్చు. అదే ఏంటి అని అంటే క్రీస్తు శకం 1647లో శివాజీ తోరణ దుర్గాన్ని ఆక్రమించినాడని చెప్పవచ్చు. ఇది ఆయన మొదటి విజయం. ఇకపోతే క్రీస్తు శకం 1648లో చెకన్, కొండన్, కులందర్, సుపారా, బారామతి ప్రాంతాలను కూడా ఇతను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా బీజాపూర్ రాజ్యంపై దాడి చేసి బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఆనాడు బీజాపూర్ రాజ్యంపై దండెత్తి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడుగా చెప్పొచ్చు. అందులో కొండన, తోరణ, ఇక్కడ రాయగఢ్ అనేటువంటి కోటను కూడా నిర్మించాడు. జావలి, ఇక్కడ ప్రతాప్గఢ్ అనేటువంటి కోటను నిర్మించాడు. ఈ కొంకన్, ఇవి ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. 1659లో బీజాపూర్ సుల్తాన్ రెండవ ఆదిల్ షా శివాజీని అంతం చేయడానికి అఫ్జల్ ఖాన్ అనేటువంటి సేనాన్ని పంపించడం జరిగింది. ఈ అఫ్జల్ ఖాన్ తనను కుట్రతో అంతం చేయాలనుకుంటాడు. కానీ కృష్ణాజీ భాస్కర్ అనేటువంటి దూత ద్వారా తెలుసుకున్న శివాజీ అతని హత్య చేయడం జరిగింది. ఇస్లామిక్ సాంప్రదాయాలతో అఫ్జల్ ఖాన్ సమాధిని ప్రతాప్గఢ్లో ఇతను నిర్మించాడు. శివాజీ అన్ని మతాలను కూడా ఆదరించినటువంటి ఒక లౌకికవాదిగా మనం శివాజీ గురించి చెప్పుకోవచ్చు. స్వయంగా శివాజీ మీదికి అఫ్జల్ ఖాన్ అనేటువంటి సైన్యాధిపతిని బీజాపూర్ సుల్తాన్ రెండవ ఆదిల్ షా పంపించినప్పటికీ అతన్ని ఓడించి అతన్ని చంపివేసి కూడా అతని సమాధిని మనకి ప్రతాప్గఢ్లో ఇతను నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన గొప్ప లౌకికవాదిగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా అబ్దుల్ ఖాన్ పురందర్లోని ఒక విఠల్ స్వామి విఠల్ స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి ప్రతాప్గఢ్ కోటను ముట్టడించాడు. కానీ ఈయన అఫ్జల్ ఖాన్ను కృష్ణాజీ భాస్కర్ వల్ల తెలుసుకున్నటువంటి ఆయన రాయబారిగా పంపి క్రీస్తు శకం 1664లో సూరత్ పట్టణంపై శివాజీ దాడి చేశారని చెప్పొచ్చు. అంతేకాకుండా రాజా జైసింగ్ పురందర్ కోటను ఈయన ముట్టడించడం జరిగింది ఆనాడు మొఘళ్ళు. ఇది ఆయన మొత్తంగా మొఘల్ సామ్రాజ్యంపై కూడా ఇతను దాడులు చేసి ఆనాటి మరాఠా సామ్రాజ్యానికి కృషి చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. శివాజీ రాజా జైసింగ్తో పురందర్ సది కూర్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు శివాజీ మొఘల్ సామ్రాజ్యంలోని నగరాలపైన దాడి చేయడం, ఆ నగరాలను దోచుకోవడం జరిగింది. 1657లో అహ్మద్ నగర్ను దోచుకున్నాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో ఆనాటి దక్కన్ సుబేదార్ షయిస్తా ఖాన్ 1663లో పూనాపై దండెత్తి పూనాను ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత శివాజీ గెరిల్లా దాడి చేసి షయిస్తా ఖాన్ను తరిమివేయడం జరిగింది. 1664లో శివాజీ మొఘల్ సామ్రాజ్యాన్ని ఆర్థిక రాజధాని అయినటువంటి సూరత్పై దాడి చేసి సుమారు ₹1,00,00,000 సంపదను దోచుకోవడం జరిగింది. సూరత్లో అత్యంత సంపన్నుడైనటువంటి వర్జీ ఓహ్రా ఇంటిని కూడా ఇతను దోచుకోవడం జరిగింది ఆనాడు. దీనిని తీవ్రంగా పరిగణించినటువంటి ఔరంగజేబు శివాజీని అంతం చేయడానికి కచ్చావా రాజపుత్ర వంశస్థుడైనటువంటి రాజా జైసింగ్ను 1665లో రాజా జైసింగ్ను శివాజీని ఓడించి శివాజీని మీదికి అతను పంపించడం జరిగింది. దీంట్లో శివాజీ ఓడిపోయి పురందర్ సంధిని చేసుకోవడం జరిగింది. అందుకనే శివాజీ
మొఘలాయులకు 23 కోట్లు ఇచ్చి మిగిలిన 12 కోటలు ఈడ 23 కోట్లు అని పడింది, 23 కోటలను ఇచ్చి మిగిలిన 12 కోటలను తన ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది. క్రీస్తు శకం 1666లో శివాజీ తన కుమారుడైన శంభూజీతో సహా ఆగ్రా వెళ్ళి దర్శించడం అనేది జరిగింది. అంతేకాకుండా ఔరంగజేబ్ 5000 మన్సబ్ ఇవ్వబోగా శివాజీ ఎదురు తిరిగాడు. శివాజీ ఖైదు నుండి తప్పించుకొని ప్రయాగ, కాశీ, గయ క్షేత్రాల మీదుగా గోల్కొండ రాజ్యంలో ప్రయాణించి ఆయన తెలంగాణ మీదుగా మహారాష్ట్ర చేరాడని చెప్పొచ్చు. శంభూజీకి 5000 మన్సబునిచ్చి ఔరంగజేబు ఇచ్చాడు. క్రీస్తు శకం 1674లో రాయగఢ్ దుర్గంలో శివాజీ పట్టాభిషేకం చేసుకొని ఛత్రపతి అనేటువంటి బిరుదును స్వీకరించడం అనేది జరిగింది. దీనికి మేజర్గా కాశీ బ్రాహ్మణుడైనటువంటి పట్టాభిషేకానికి కాశీ బ్రాహ్మణుడైన గార్గభట్టు ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి స్వయంగా ఆయన హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దర్శించడం అనేది జరిగింది. అంతేకాకుండా 1674లో ఛత్రపతి అనే బిరుదుతో రాయగఢ్లోని శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడని చెప్పాం. తాము సిసోడియా వంశానికి చెందిన క్షత్రియులమని ప్రకటించాడు. రాజధానిని పూనా నుండి రాయగఢ్కు మార్చాడు. గోబ్రాహ్మణ ప్రాతిపాలక, హైందవ ధర్మోద్ధారక, హిందూ పదశాహి మరియు ధర్మపారాయణ అనేటువంటి బిరుదులను ఇతను పొందడం అనేది జరిగింది. 1676లో గోల్కొండను పాలించే కుతుబ్షాహీ వంశస్థులైనటువంటి అబుల్ హసన్ తానీషా సహకారంతో శివాజీ జింజి, వేలూరు మరియు బళ్ళారి ప్రాంతాలను జయించాడు. ఇతను 1680లో రాయగఢ్లో మరణించినట్టు మనం చూస్తున్నాం. ఈ విధంగా శివాజీ క్షత్రియ కులవంశ సింహాసనాధీశ్వర, మహారాజా, ఛత్రపతి, శతకకర్త వంటి బిరుదులను కూడా ఇతను ధరించాడని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే శివాజీ పరిపాలనా విధానం మనం ఇక్కడ చూడొచ్చు. శివాజీ తన సామ్రాజ్యాన్ని ప్రాంతాలను పరగణాలను తరఫులుగా, గ్రామాలుగా విభజించాడు. శివాజీ పరిపాలనలో అష్టప్రధానులు అనేటువంటి పాలక వర్గం అతి ముఖ్యమైనటువంటి వర్గంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శివాజీ యొక్క అష్టప్రధానులు ఇది చాలా ముఖ్యమైనటువంటి దీనిగా భావించాలి. ఈ శివాజీ అష్టప్రధానుల్లో ప్రధానంగా పీష్వా ఇతను ప్రధానమంత్రిగా చెప్పుకోవచ్చు. పీష్వా, అమాత్య, మంత్రి, సచివ, సుమంత్, సేనాపతి, పండితరావు, న్యాయాధీష్ అనేటువంటి 8 మంది ఈ యొక్క ప్రధానమైనటువంటి అధికారులుగా ఉన్నారు, అష్టప్రధానులు. దీంట్లో పీష్వా ఇతను ప్రధానమంత్రిగా చెప్పొచ్చు. అమాత్య అనేవాడు ఆర్థిక శాఖ మంత్రిగా, మనం ఇక్కడ చూడొచ్చు. పీష్వా ప్రధానమంత్రిగా, తర్వాత అమాత్య ఆర్థిక శాఖ మంత్రి. ఈ మంత్రి అనేవాడు రాజు ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రిగా, తర్వాత అధ్యక్షుడు అనేవాడు సచివ అంటే అధ్యక్షుడు. తర్వాత సుమంత్ ఈయన విదేశీ కార్యదర్శిగా చెప్పొచ్చు. తర్వాత సేనాపతి సైన్య అధ్యక్షుడిగా మనం చెప్పొచ్చు. తర్వాత పండితరావు ఈయన దాన ధర్మాల మంత్రిగా చెప్పొచ్చు. న్యాయాధీశి ఇతర న్యాయమూర్తి. మొత్తంగా ఈ శివాజీ యొక్క ఈ అష్టప్రధానులు అతి కీలకమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పొచ్చు. ఎందుకు అనంటే శివాజీ పాలనలో వీళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది.
ఇకపోతే శివాజీ పరిపాలనలోని కొన్ని పన్నుల గురించి చూసుకుందాం. శివాజీ తాను జయించిన ప్రాంతాలపై చౌత్ సర్దేశ్ముఖి అనేటువంటి పన్నులను వసూలు చేశాడు. శివాజీకి తన రెవెన్యూలో 1/4 వంతు లభించేది. సర్దేశ్ముఖి అనున్నది నాయకునికి ప్రజలు చెల్లించేటువంటి పన్ను. ఇది 1/10వ వంతు ఉండేది. సర్దేశ్ముఖి అనగా నాయకుడు అనే అర్థం. సర్రోబిత అనేటువంటి అనగా సైన్యాధ్యక్షుడు అని అర్థం. అయితే ఈ యొక్క శివాజీ మనకి 1680లో మరణించాడని చెప్పొచ్చు. ఈ రకంగా ప్రజాహితమైనటువంటి పాలన, జనరంజకమైనటువంటి పాలన ఇచ్చినటువంటి వ్యక్తి మనకు ఛత్రపతి శివాజీగా చెప్పొచ్చు. కాబట్టి శివాజీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. శివాజీ తాను మరాఠాల కోసం మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి భారతదేశంలోనే 17వ శతాబ్దం అంతిమ కాలంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప హిందూ పరిరక్షకుడిగా మనం చెప్పచ్చు. అంతేకాకుండా ఒక లౌకికవాదిగా, ఒక ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలను చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రజల ఆదరాభిమానాలను పొందినటువంటి వ్యక్తిగా, మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని నిర్మాణం చేసి స్వరాజ్యం అనేటువంటి రాజ్యాన్ని స్థాపించి చాలా బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించిన భారత చక్రవర్తిగా శివాజీని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మరాఠా సామ్రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని, మరాఠా సామ్రాజ్యంలో నెలకొన్నటువంటి ఇతర అంశాలని మనము తర్వాతి క్లాసులో చర్చించుకుందాం.